బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు సీఎం గారు రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 11:30 సమయానికి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి అటు ప్రధాని మోదీతో పాటుగా ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ లోక్సభ రాహుల్ గాంధీ కూడా ఆహ్వానం వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ కూడా ఈ ఈవెంట్కి వస్తానని సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంటే ఆయన ఆల్రెడీ టీవీకేకి మద్దతుగా ఇస్తున్నారు కాబట్టి, మద్దతుగా నిలబడుతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందించినట్టు తెలుస్తోంది. అటు మాజీ సీఎం జగన్కి కూడా విజయ్ ఆహ్వానం పంపారు. ఇక ఇవాళ గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ అవకాశం ఉంది. కాంగ్రెస్ సపోర్ట్తో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే మద్దతిచ్చేటువంటి పార్టీలకి 4 నుంచి 6 మంత్రి పదవులు ఇవ్వాలని టీవీకే విజయ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్కు 2 మంత్రి పదవులు రాబోతున్నాయి. సో అనుభవం ఉన్నటువంటి నేతలనే క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు విజయ్ని శాసనసభ పక్ష నేతగా ఆల్రెడీ టీవీకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాట్లో కాంగ్రెస్తో పాటుగా పీఎంకే, వీసీకే, లెఫ్ట్ పార్టీలు కూడా జత కడుతున్నాయి. డిఎండికే జత కడుతోంది, ఐయుఎంఎల్ కూడా జత కడుతోంది. సో మొత్తంగా ఫుల్ మెజారిటీతో మ్యాజిక్ ఫిగర్ దాటేసి విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి రేపు ఎంతమంది మంత్రులు ఆయనతో పాటుగా ప్రమాణ స్వీకారం చేస్తారో చూడాలి. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 11:30 సమయానికి విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈరోజు ఆయన గవర్నర్తో భేటీ కాబోతున్నారు. మంత్రి పదవులకు సంబంధించి విషయాల లిస్టులన్నీ కూడా ఆయన అక్కడ సమర్పించే అవకాశం ఉంది. మొత్తంగా 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు అసెంబ్లీలో 35 మంత్రి పదవులు ఇంక్లూడింగ్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం 35 మంత్రి పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసినా ఇంకెవరికైనా వాళ్ళ పార్టీలో డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చినా కూడా ఇంకా సుమారుగా 33 మంత్రి పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో 4 నుంచి 6 వరకు ఇతర పార్టీలకి, అంటే వీసీకే, పిఎంపీకే, డిఎండికే, ఐయుఎంఎల్, సో ఇటువంటి పార్టీలకి ఆయన మద్దతు తీసుకుంటున్నారు కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కోసం వారికి కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక చర్చ జరుగుతోంది. శబరినాథన్ ఎవరైతే తన డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ ఉన్నాడో, శబరినాథన్కి ఇప్పుడు మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంది. మరోవైపు కొంతమంది మహిళలకు కూడా, ఎందుకంటే టీవీకే పార్టీ ఉమెన్ ఎంపవర్మెంట్లో కొంత వెనుకబడిపోయింది, అంటే ఆ స్థాయిలో ఒక నాయకురాలు లేరు. సో వారికి కూడా ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది కీలకమైన వ్యక్తులకి ఇక్కడ అవకాశం ఇవ్వబోతున్నారు. ఇక విఎస్ బాబు ఎవరైతే స్టాలిన్ని ఓడగొట్టారో, తన కొలతూరు నియోజకవర్గంలో స్టాలిన్ని కుప్పగూల్చి స్టాలిన్ని ఇంటికి పంపించారో, ఆయనకి ఇక్కడ డిప్యూటీ సీఎం పదవి రాబోతోంది అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. సో విఎస్ బాబు డిప్యూటీ సీఎంగా అండ్ ఇటు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో అన్నట్టుగా తెలుస్తోంది. అటు విఎస్ బాబుకి డిప్యూటీ సీఎం దక్కుతుందా లేదా ఇంకేమైనా పదవి ఇస్తారో చూడాలి. బట్ విజయ్ మాత్రమే ప్రమాణ స్వీకారానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో విజయ్ ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానం పంపారు. అటు మాజీ సీఎం జగన్కి కూడా ఆహ్వానం వెళ్ళినట్టు తెలుస్తోంది. సో జగన్, ఎందుకంటే గతంలో ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంది జగన్, ఏకంగా విజయ్ తమిళనాడులో గెలిస్తే వైసీపీ పార్టీ ఏపీలో సంబరాలు చేసుకుంది. సో అటు జగన్ కూడా ఆహ్వానం అందించే అవకాశం ఉంది. ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆహ్వానం అందించబోతున్నారు విజయ్. సో వీరందరి నేతృత్వంలో రేపు అట్టహాసంగా సి జోసెఫ్ విజయ్ అనే నేను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఆ ఒక్క మాట కోసం విజయ్ అభిమానులే కాదు, ఈరోజు దేశమంతా ఆయన వైపు చూస్తోంది. ఎవరి ఊహకందని రీతిలో అత్యద్భుతంగా ఆకాశాన్నెత్తు ఆయన పార్టీని తీసుకెళ్లారు. సో ఎవరు ఊహించలేదు, ఒక 8th వండర్లా జరిగిపోయి 108 స్థానాల్లో గెలిచారు విజయ్. సో ప్రతి నియోజకవర్గంలో నేనే మీ అభ్యర్థి అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు. సో ఏ రోజు రోడ్డు మీదకి రాలేదు, ధర్నాలు చేయలేదు, రాస్తారోకోలు చేయలేదు, పిఆర్ స్టంట్లు చేయలేదు, యాత్రలు చేయలేదు, పాదయాత్రలు చేయలేదు. డైరెక్ట్గా ప్రజల విశ్వాసాన్ని చొరగొన్నారన్న మాటల్ని, ఆయన చేతుల్ని, ఆయనపై నమ్మకం ఉంచినటువంటి ప్రజలు డైరెక్ట్గా ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఒక నవ యువ తరాన్ని ఆయన ప్రారంభించారు. అందరూ సామాన్యులే. ఆయన పార్టీలో టికెట్ ఇచ్చిన వారిలో అందరూ సామాన్యులే. ఒక డ్రైవర్ కొడుకు, ఒక ఆటో డ్రైవర్, ఇలా ఒకరికారు ఇద్దరు కాదు, దాదాపుగా 108 మందిలో అందరూ మెజారిటీ 95% అందరూ కూడా న్యూ ఫేసెస్, కొత్తగా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తున్న వాళ్ళే. సో అటువంటి వారందరూ కూడా అవకాశం తీసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్లో, పైన కనబడుతున్నటువంటి విజువల్లో